హాయ్ హలో. సో 15th మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. మీరు 16 సంబంధించిన కొన్ని కరెంట్ అఫైర్స్ గమనించినట్లయితే ఓకే. సో మనకి జమిలీ ఎన్నికల అనేది డిస్కషన్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆల్రెడీ 2014లో అధికారం చేపట్టిన తర్వాత ఎక్కువగా డిస్కషన్ జరిగింది దీని గురించి. సో మనకి రెండోసారి 2019లో మళ్ళీ అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ దీనిపైన డిస్కషన్ తీసుకొచ్చింది. దీన్ని అమలు చేయాలనే ప్రోద్బలంతో ముందుకు తీసుకొచ్చింది. సో దాని ఆధారంగా మనకి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక జమిలికి ఒక నిర్వహణపై 2026 నాటికి అమలు చేయొచ్చు అనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కమిటీ కూడా మనకు రీసెంట్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి మరి ఇక్కడ గతంలోనూ జమిలికి ఎన్నికలు ఎప్పుడెప్పుడు డిస్కషన్ వచ్చిందనేది మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. తొలి ఎన్నికలు ఉమ్మడిగా నిర్వహించారు, కానీ ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలలో కొన్ని సరిగా కొనసాగించకపోవడం వల్ల అవి గాడి తప్పిందని చెప్పేసి ఇక్కడ చూడాలి. గతంలోనూ జమిలీ ఎన్నికలు జరిగినాయి. స్వాతంత్రం వచ్చాక 1951-52లో తొలి ఎన్నికలను లోక్సభ అసెంబ్లీలకు కలిపి ఒకేసారి నిర్వహించారు, కానీ 67 వరకు కొనసాగించారు. 68-69 సంవత్సరాల్లో కొన్ని అసెంబ్లీలను రద్దు చేయడంతో జమిలీ తప్పింది. అంటే ఒకేసారి లోక్సభకు రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఎన్నికల నిర్వహణ మనకి 67 వరకు కొనసాగింది, కానీ 68-69లో కొన్ని రాష్ట్రాలలో అసెంబ్లీలను రద్దు చేసిరు. ఎందుకు రద్దు చేసిరు అంటే వాళ్ళకి సరైన బలం లేక రాష్ట్రాలలో కొన్ని ఆటోమేటిక్గా అసెంబ్లీని రద్దు చేయడంతో ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ అనేది గాడి తప్పిందనమాట. సో ఈ విధంగా 1970స్లో లోక్సభలోనూ మనకి అర్ధాంతరంగా రద్దు చేశారు. అప్పటి నుంచి వేరువేరుగా ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. మళ్ళీ 1998లో జమిలీ ఎన్నికల ప్రతిపాదన వచ్చింది. ఓకేనా. 1983లో జమిలీ ఎన్నికల నిర్వహించాలనే ఆలోచన వచ్చింది. 1999లో జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలో ఒక లా కమిషన్ ఏర్పాటు చేశారు. తన 170వ నివేదికలో జమిలీ ఎన్నికల సూచన చేసింది. 2003లో అప్పటి ప్రధాని వాజ్పేయి జమిలీ ఎన్నికల ఆలోచన చేయడం జరిగింది. తర్వాత తన ఆలోచనను కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో పంచుకోవడం జరిగింది. ఆమె అంగీకరించారు, కానీ అది ఆచరణలోకి రాలేదు. తర్వాత 2010లో భాజపా నేత అద్వానీ కూడా జమిలీ ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రధాని మన్మోహన్కి ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. 2014లో భాజపా తన ఎన్నికల ప్రణాళికలో జమిలీ అంశాన్ని ప్రస్తావించింది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు సుదర్శన్ నాచియప్పన్ నేతృత్వంలో ఒక పార్లమెంటు కమిటీని 2015లో ఏర్పాటు చేశారు. 2017లో నీతి ఆయోగ్ ఒక పత్రాన్ని తయారు చేసింది. 2018లో లా కమిషన్ మరో పత్రాన్ని రూపొందించింది. కనీసం 5 రాజ్యాంగ సవరణలు చేయాలని సూచించడం జరిగింది, కానీ ఇప్పటి వరకు దీనిపై ముందడుగు పడలేదు. కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మాజీ రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో రిపోర్ట్ ఏదైతే ఉందో చాలా క్లియర్గా 5 రాజ్యాంగ సవరణలు చేసి మరి జమిలీ ఎన్నికలు 2026 నుంచి అమలు చేయొచ్చని చాలా పాజిటివ్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్, అమెరికాలో టిక్ టాక్ నిషేధం. ఈ కీలక బిల్లుపై ప్రతినిధుల సభ ఆమోదం. ఇక్కడ మనకి అమెరికాలో టిక్ టాక్ నిషేధం కీలక బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదమని. చైనాకు చెందిన ప్రముఖ సామాజిక మాధ్యమం టిక్ టాక్ నిషేధానికి సంబంధించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. బిల్లుకు మద్దతుగా 352 మంది ఓటు వేయగా 65 మంది మాత్రమే వ్యతిరేకించారు. సో ఫలితంగా ఈ బిల్లు సెనెట్కు చేరనుంది. విదేశీ నియంత్రణ యాప్ల నుంచి అమెరికన్లకు రక్షణ పేరిట తీసుకొచ్చిన ఈ బిల్లును భారత సంతతికి చెందిన ప్రజాస్వామ్యవాది రాజా కృష్ణమూర్తి, రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతినిధి మైక్ గల్లాగే కలిసి రూపొందించారు. సో ఈ విధంగా మరి అమెరికాలో టిక్ టాక్ నిషేధంపై విదేశీ నియంత్రిత యాప్ల నుంచి అమెరికన్లకు రక్షణ పేరిట ఈ బిల్లును అమెరికా ఆమోదించడం జరిగింది. నెక్స్ట్, స్టార్షిప్ ప్రయోగ పరీక్ష మళ్ళీ విఫలం. ఇక్కడ స్టార్షిప్ ప్రయోగ పరీక్షలో అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఏదైతే ఉందో ఈ స్పేస్ ఎక్స్ కంపెనీకి మరోసారి విఫలమైందంట. మెక్సికో సరిహద్దుకు సమీపంలోని
టెక్సాస్ రాష్ట్రం నుంచి దీన్ని విజయవంతంగా గగనతలంలోకి దూసుకెళ్ళింది. తర్వాత కానీ ఇది దిగలేకపోయింది. వ్యోమగాములు మరియు ఉపగ్రహాలు లేకుండా ఖాళీగా నింగిలోకి ఎగిరాక దాదాపు 1 గంట సమయం అనంతరం భూమికి తిరిగి వచ్చే క్రమంలో ఈ వ్యోమనౌకతో సంబంధాలు దిగిపోయినట్లుగా స్పేస్ ఎక్స్ వెల్లడించింది. ఇది స్టార్షిప్కు ఇది 3వ ప్రయోగ పరీక్ష. ఓకే, సో స్టార్షిప్ ప్రయోగ పరీక్షలో అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ విఫలం చెందిందనే విషయం మనం ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మానవ అభివృద్ధి సూచీలో ఒక అడుగు ముందుకు 134వ స్థానంలో భారత్. ఓకే, మనకి ఐక్యరాజ్య సమితి మానవ అభివృద్ధి సూచి HDIలో భారత్ స్థానం కాస్త మెరుగైందని 2022వ సంవత్సరానికి సంబంధించి ఈ సూచీలో 193 దేశాలకు గాను మరి 134వ స్థానం నిలిచిందని గత సంవత్సరం ఇందులో 191 దేశాలకు గాను 135వ స్థానంలో ఉంటే ఇప్పుడు ఒక ర్యాంకు తగ్గి 134వ స్థానంలో వచ్చిందని, మరి మరోవైపు లింగ సమానత్వ సాధన విషయంలో భారత్ మెరుగైన ప్రదర్శన కనబరిచిందని లింగ అసమానత్వ సూచి GAI గ్లోబల్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని అంటాం 2021లో 122వ స్థానానికి పరిమితమైన మన దేశం 2022లో 14 ర్యాంకులు ఎగబాకి 108వ స్థానంలో నిలిచింది. ఓకే, సో దీనికి కారణం మనకి 106వ రాజ్యాంగ సవరణ, మనకి మహిళా సాధికారత కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం పార్లమెంట్లో రీసెంట్గా మనము 1/3 3వ వంతు మహిళలకి 33% రాజకీయాల్లో కూడా అధికారం మహిళలకు కల్పించాలని, ఉమెన్ సాధికారత కోసం, మహిళా సాధికారత కోసం రాజకీయ అధికారం కల్పించాలని చెప్పేసి పార్లమెంట్లో రీసెంట్గా 106వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగిందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ 2022లో ఏకంగా 14 ర్యాంకులు ఎగబాకి 108వ స్థానంలో నిలిచింది. ఓకే, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP తాజాగా ఈ మేరకు కీలక గణాంకాలను విడుదల చేసింది. ప్రపంచ చరిత్రలో అంతర్జాతీయ HDI విలువ తొలిసారిగా వరుసగా 2 ఏళ్ళు పడిపోయినట్లు అందులో వివరించడం జరిగింది. మనకి మానవ అభివృద్ధి సూచి మనకి HDI అని అంటాం మనం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. అంటే ప్రపంచంలో ఏదైనా ఒక దేశం యొక్క వృద్ధి అనేది ఒక దేశం యొక్క వృద్ధి అనేది GDPలో కొలుస్తాం మనం, అవునా? GDP గ్రోత్ రేట్లో కొలుస్తాం మనం. అదేవిధంగా మరి అదే దేశం యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి అంటే వెల్ఫేర్. ఓకే, వెల్ఫేర్ అండి, వెల్ఫేర్ అంటే సంక్షేమం, వెల్ఫేర్ డెవలప్మెంట్, సంక్షేమం, డెవలప్మెంట్ని కొలవాలంటే ఖచ్చితంగా HDI ఆధారంగానే ఆ దేశంలో ఉన్న వెల్ఫేర్ సిస్టమ్ ఎలా ఉంది, ఆ వెల్ఫేర్ ఆధారంగానే ఆ దేశంలో ఉన్న ప్రజల యొక్క సంక్షేమం, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు, ప్రజల యొక్క ఆరోగ్యం, ప్రజల యొక్క విద్య, నాలెడ్జ్, వాళ్ళ ఆధారంగానే ఆ దేశం యొక్క HDI డెవలప్మెంట్, వెల్ఫేర్ అనేది అభివృద్ధి చెందుతుందని. సో అందుకోసమే HDI ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం కూడా ఈ UNDP ఆధ్వర్యంలో, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో ఈ HDIని రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, HDI. సో ఈ HDI ఏం చేస్తుందంటే మరి HDI 3 ప్రాతిపదికల ఆధారంగా అది ఏంటిదంటే ఎడ్యుకేషన్, తర్వాత హెల్త్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్. సో వీటి ఆధారంగా మనకి UNDP ఏం చేస్తుంటే HDI రిపోర్ట్ ఇస్తుంది. ఇది 1990 నుంచి ఇవ్వడం జరిగింది. 1995 సంవత్సరంలో స్టార్ట్ చేసిరు. సో HDI రూపకర్త ఎవరంటే మనకి పాకిస్తాన్కి చెందిన మహబూబుల్ హక్. ఈ మహబూబుల్ హక్ దీనికి 1990 సంవత్సరం నుంచి దీన్ని HDI రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఈ HDI రిపోర్ట్ని ఎవరిస్తారంటే UNDP ఇస్తుంది. UNDP HDI ఏ విధంగా ఇస్తుంటే 3 పారామీటర్స్ తీసుకుంటుంది: ఎడ్యుకేషన్, హెల్త్ మరియు లివింగ్ స్టాండర్డ్స్. సో వీటి ఆధారంగా మరి మనకి HDI రిపోర్ట్ ఇస్తుంది. సో ఈ సంవత్సరం మనకి 2000 మరి ఈ రిపోర్ట్ అనేది ఏ సంవత్సరం ఆధారంగా ఇచ్చిందంటే HDI రిపోర్ట్ అనేది 2021-22 సంవత్సరానికి ఈ రిపోర్ట్ ఆధారంగా 2021-22 సంవత్సరం ప్రామాణికంగా తీసుకొని 2023-24కి మనకి HDI విలువని ప్రకటించడం జరిగింది.
ఓకే. సో 193 దేశాలకు గాను 134వ స్థానంలో ఉందని చెప్పేసి, మరి అదేవిధంగా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో కూడా భారత్ మెరుగైన వృద్ధి రేటు కొనసాగిందని చెప్పేసి మనం దాని ప్రాతిపదికగా మనం 106 రాజ్యాంగ సవరణ గురించి మనం తెలుసుకున్నాం. సో ఇవన్నీ కూడా కరెంట్ ఇష్యూస్లో చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇక్కడ నుంచి అడగడానికి అవకాశం ఉంటుంది. సో యూపీ మత మార్పిడికి నిరోధక చట్టం. యూపీ మత మార్పిడికి నిరోధక చట్టం సహజీవనం సంబంధాలకు కూడా వర్తిస్తుందంట అని అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ మత మార్పిడి నిరోధక చట్టం కేవలం వివాహాలకే కాకుండా సహజీవన సంబంధాలకు వర్తిస్తుందని అలహాబాద్ హైకోర్టు పేర్కొనడం జరిగింది. పోలీసు రక్షణ కోరుతూ ఒక హిందూ ముస్లిం జంట దాఖలు చేసిన అప్పీల్ను తిరస్కరిస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. మతాంతర జంటలు మతం మారాలనుకుంటే చట్టంలోని నిబంధనలను తప్పకుండా పాటించాల్సిందేనని మరి అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. సో ఈ కేసులో పిటిషన్లో చట్టంలోని సెక్షన్ 8(9) ప్రకారం మతం మార్పిడి కోసం దరఖాస్తు చేసుకోలేదని, కాబట్టి వారి బంధానికి రక్షణ కల్పించలేమని తెలిపింది. తప్పుడు ప్రాతినిధ్యం, బలప్రయోగం, అనుచిత ప్రభావం, ఆశ చూపడం లేదా మోసపూరిత విధానాలు జరిగితే మత మార్పిడి చట్టంలోని సెక్షన్ 3 క్లాజ్ 1 అనుమతించదని పేర్కొనడం జరిగింది. ఈ రోజు వరకు పిటిషనర్లు ఏ ఒక్కరిపైన ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని, వారి బంధాన్ని కూడా ఎవరు సవాల్ చేయలేదని పేర్కొంటూ మతాంతర జంటకు రక్షణ న్యాయస్థానం తిరస్కరించింది. సో ఈ విధంగా మనకి యూపీ మత మార్పిడి నిరోధక చట్టం సహజీవన సంబంధాలకు కూడా వర్తిస్తుందని అలహాబాద్ హైకోర్టు క్లియర్గా ఇక్కడ తన తీర్పులో పేర్కొనడం జరిగింది. మోదీతో భూటాన్ ప్రధాని తోబ్గే భేటీ. ఇక్కడ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే ఢిల్లీలో గురువారం భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై వారిద్దరూ విస్తృతంగా చర్చలు జరిపారు. మరి భారత్లో 5 రోజుల పర్యటన నిమిత్తం తోబ్గే గురువారం ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. తోబ్గేతో తన చర్చలు ఫలవంతంగా కొనసాగినాయని చెప్పేసి మరి మోదీ గారు ట్విట్టర్లో ప్రకటించడం జరిగింది. సో భారత్ బ్రెజిల్ రక్షణ విదేశీ వ్యవహారాల మంత్రుల స్థాయి 2+2 చర్చలు నిర్వహించాయి. ఉగ్రవాదంపై పోరు సహా ఇంధనం, సాంకేతిక తదితర రంగాలు పరస్పర సహకారం చేసుకుంటాయని చెప్పేసి భారత్ బ్రెజిల్ ఢిల్లీ వేదికగా రక్షణ విదేశీ వ్యవహారాలు 2+2 డైలాగ్ ఉంటుందండి. ఇది మనకి యుఎస్ఏ అండ్ బ్రిటన్ వీటితో కూడా మనకి 2+2 సంబంధాలు 2+2 డైలాగ్ ఉన్నాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకి సెమీకండక్టర్ సరఫరా గొలుసులు, కృత్రిమ మీద, క్వాంటమ్ కంప్యూటింగ్, సైనిక హార్డ్వేర్ ఉత్పత్తి తదితర రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్, అమెరికా, రక్షణ కొరియా తాజాగా సిఏలు ద్వైపాక్షిక చర్చలు జరిపినాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఓటీటీలపై కేంద్రం కొరడ. 19 వెబ్సైట్లు 10 యాప్లపైన నిషేధించడం జరిగింది. 18 ఓటీలపై కేంద్రం రద్దు చేయడం జరిగింది. అసభ్యకరమైన, అశ్లీలంతో కూడిన చిత్రాలను ప్రదర్శిస్తున్నారనే కారణంతో పలు ఓటీటీ ప్లాట్ఫామ్లు సామాజిక మాధ్యమ ఖాతాలను తొలగించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 18 ఓటీటీ ప్లాట్ఫామ్లు, 19 వెబ్సైట్లు, 10 యాప్లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి, 7 యాపిల్ యాప్ స్టోర్ నుంచి, 57 సామాజిక మాధ్యమ ఖాతాలను బాధలు పనిచేయకుండా బ్లాక్ చేసినట్లు పేర్కొంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏదైతే ఉందో 2000 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 దీని ఆధారంగా 2000 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఏదైతే ఉందో దీని ఆధారంగా మరి 18 ఓటీటీలపై కేంద్రం, 19 వెబ్సైట్లు, 10 యాప్లపైన నిషేధం విధించిందని చెప్పేసి కేంద్రం చర్యలు తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ 2024-25లో వృద్ధి రేటు. ఇక్కడ వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25లో భారత్ జీడిపి వృద్ధి 7% పెంచుతుందని పిచ్ రేటింగ్ ప్రకటించింది. సో బలమైన దేశీయ గిరాకీ, మరి స్థిరమైన వ్యాపార వినియోగదారు విశ్వాసం ఎందుకు కలిసి వస్తాయని చెప్పేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికం అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికంలో దేశ జీడిపి వృద్ధి అంచనాలకు మించి 8.4% నమోదైందని, 23-24 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద వృద్ధి రేటు 7.8% ఉండొచ్చని పిచ్ తాజా గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్లో పేర్కొంది. సో ఈ విధంగా మనకి పెట్టుబడులు 10.6, ప్రైవేటు వినియోగం 3.5 పెరగడంతో త్రైమాసిక అంచనాలకు మించి దేశ జీడిపి వృద్ధి చెందుతుందని వెల్లడించింది. సో 2024 సంవత్సరానికి ప్రపంచ వృద్ధి రేటు
0.3% పెంచి 2.4% చేసినట్లు వివరించింది. సో ఈ విధంగా మనకి 2024-25లో భారత్ యొక్క వృద్ధి రేటు 7% ఉంచొచ్చని ఫిచ్ రేటింగ్ మనకి ప్రకటించడం జరిగింది. ఇంతకుముందు మనము S&P మనం చూసినాం. సో S&P కానీ తర్వాత మిగతా రేటింగ్స్ కూడా మనకి భారత్ యొక్క వృద్ధి రేటు 24-25 సంవత్సరానికి 6.2 నుంచి 6.5 మధ్య ఉంటాయని ప్రకటిస్తే మనకి అత్యధికంగా 7 రేటు గ్రోత్ రేటు ఉంటుందని చెప్పేసి ఫిచ్ రేటింగ్ ప్రకటించడం జరిగింది. సో ఈ విధంగా 5 బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా విక్రయం 75% పరిమితం చేసుకోవడం లక్ష్యంగా ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి ప్రకటించారు. సో ఇక్కడ మనకి బ్యాంకులో 5 బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా విక్రయానికి 75% పరిమితం చేసుకోవడం. సో బ్యాంకుల్లో 75% వాటాని పరిమితం చేసుకోవడం కోసం 5 బ్యాంకుల్లో వాటాలను విక్రయించాలని చెప్పేసి ఆర్థిక సేవల కార్యదర్శి ఇది ఇచ్చిండు. సో ఆ బ్యాంకులు ఏంటిదని మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులలో ప్రభుత్వ వాటా నిబంధనలకు అనుగుణంగా 75% కంటే దిగువకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించడం జరిగింది. సో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తీసుకొచ్చిన కనీస ప్రజావాటా నిబంధనలు చేరుకునేందుకు ఇది తప్పనిసరిగానే పేర్కొన్నది. 2023 మార్చి 31 నాటికి మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4 మాత్రమే ఎంపీఎస్ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ వాటా ఉంది. ఓకేనా. సో మనకి 4 బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా నిబంధనలకు అనుగుణంగా 75% కంటే దిగువ తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని చెప్పేసి మనకి ఇందులో పేర్కొనడం జరిగింది. సో ఇవేంటి మనకి 15-16 సంబంధించిన కరెంట్ అఫైర్స్. మరి 17 సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈవినింగ్ క్లాస్లో మళ్ళీ మనం డిస్కషన్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్.